హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ పోలీస్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి. టీజీపీఆర్బీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అసలు అప్లికేషన్ ఎలా చేయాలి, ఏ వివరాలు ఎక్కడ నమోదు చేయాలి, ఏ డాక్యుమెంట్స్ ముందుగానే సిద్ధంగా పెట్టుకోవాలి, ఫోటో సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలి, ఫీజు పేమెంట్ అనేది ఎలా చేయాలి, అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏమేమి చేయాలి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. ముఖ్యంగా అప్లికేషన్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ జరిగినా చాలా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మీరే స్వయంగా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఈ రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్ కేటగిరీకి 7112 అంటే 7112 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎస్ఐ కేటగిరీకి 275 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తంగా రిక్రూట్మెంట్లో 7437 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకేనా? కాబట్టి మీకు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉందో ముందుగా చెక్ చేసుకుని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ని కేర్ఫుల్లీగా ఫాలో చేయండి. అప్లికేషన్లో ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఓకేనా? ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెబ్సైట్లోకి రాగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఇంటర్ఫేస్ అంటే నేను లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఓపిస్తుంది, చూసారా? ఇక్కడ అప్లై ఆన్లైన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ ఇలా చూపిస్తుందండి. ఓకేనా? హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చూపిస్తుంది. ఓకేనా? ఒకవేళ మీరు రిజిస్టర్ అయి ఉంటే ఎస్ ఐ హ్యావ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోతే నో రిజిస్టర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఇక్కడికి వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అది ఓపెన్ అయిపోయిన తర్వాత హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సి ఇన్ తెలంగాణ డ్యూరింగ్ 2004 to 2024 2004 నుంచి 2024 వరకు మీరు తెలంగాణలోనే చదివారా అంటే ఎస్ఎస్సి 10th క్లాస్ అనేది ఇక్కడే చదివారా అని చెప్పేసి క్లియర్గా ఉంటుంది. మీరు ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేదైతే నో అయితే నో క్లిక్ చేసేయండి. ఓకేనా? తర్వాత ఆర్ యూ లోకల్ క్యాండిడేట్ తెలంగాణ స్టేట్ యాజ్ పర్ ది న్యూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఒకవేళ మీరు అంటే 4th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అని చెప్పేసి ఆ విధంగా ఉంటుంది కదా, ఆ స్టడీ ప్రకారం మీరు తెలంగాణ స్టేట్లోనే ఉన్నారా, చదివారా అనేది క్లియర్గా అది మెన్షన్ చేయండి. ఎస్ అని మ్యాక్సిమం అందరు ఎస్ అనే వేస్తారు. ఓకేనా? తర్వాత మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, ఇక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, మీ కమ్యూనిటీ ఏంటిది అంటే కేటగిరీ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత క్యాండిడేట్ నేమ్, మీ పేరు అనేది ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. అది కూడా మీ సర్టిఫికేట్లో ఏదైతే ఉందో దాని ప్రకారం ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఏదైతే పనిచేస్తుందో ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి, వేరే మొబైల్ నెంబర్ మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే ఫర్దర్ అప్డేట్స్ ఏదైనా కానీ ఆ మొబైల్ నెంబర్కే వస్తూ ఉంటుంది. కాబట్టి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీ సర్టిఫికేట్లో ఏదైతే ఉందో అదే ఇవ్వండి. మీ మెయిల్ ఐడి ఏదైతే వర్క్ చేస్తున్నారో అంటే మీరు పర్సనల్గా వాడుతూ ఉంటారు కదా, ఆ మెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. తర్వాత జెండర్ దగ్గర మేల్ ఆర్ ఫీమేల్ అనేది మీరు చేసేసి ఓకే, ఇది చేసే సక్సెస్ అని కొట్టేస్తే మీకు సక్సెస్ అని ఇక్కడ అంటే క్యాప్చర్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి సక్సెస్ అని చూపిస్తుంది. దాని తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది, ఫిల్ ది ఆల్ డీటెయిల్స్. ఓకేనా? ఫిల్ ఆల్ ది డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఫామ్, క్లిక్ సబ్మిట్ బటన్. అంటే మీరు ఒకసారి క్లారిటీగా మళ్ళీ చెక్ చేసుకోండి. అది సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది, ఓకే వెరిఫై ఆల్ ద డీటెయిల్స్, మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్నారని చెప్పేసిన తర్వాత మీరు ఓకే బటన్ క్లిక్ చేసేసేయండి. ఓకేనా? ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. ఓకేనా? ఆ ఓటీపీ అనేది మీకు దాదాపుగా ఒక 160-170 సెకండ్స్ అయితే ఉంటుంది మీకు. ఓకే, ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు వెరిఫై చేసుకోవాలి. ఓకే, తర్వాత వెరిఫై అయిపోగానే మీకు థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి వచ్చేస్తుంది. యూ కెన్ లాగిన్ యువర్ మొబైల్ నెంబర్ యాజ్ ద యూజర్ నేమ్ అండ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ద పాస్వర్డ్. ఓకే, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది కదా, మీ మొబైల్ నెంబర్ అనేది యూజర్ నేమ్. ఓకే, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అది కూడా DDMMYYY ఫార్మాట్లో ఉండాలి, అదే మీ పాస్వర్డ్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. తర్వాత మీరు ప్రొసీడ్ టు లాగిన్ అని క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఓకేనా? దీంట్లో వచ్చేసి ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి పాస్వర్డ్ వచ్చేసి చెప్పాను కదా DDMMYYY. ఓకే, అది క్లిక్ చేసి ఇక్కడ చిన్న క్యాప్చర్ కోడ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేసి మనం సైన్ ఇన్ అని చెప్పేసి ఆ బటన్ క్లిక్ చేసేసేయాలి. ఓకే, తర్వాత కరెంట్ పాస్వర్డ్ అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది పాస్వర్డ్ వాళ్ళు మామూలుగా ఇచ్చారు, మీరు దాన్ని పాస్వర్డ్ అనేది మార్చేసుకోవాలి. ఓకే, దాంట్లో కరెంట్ పాస్వర్డ్, తర్వాత న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్. ఓకే, మీరు ఏదైతే గుర్తుంటుందో ఆ పాస్వర్డ్ అనేది పెట్టేసుకోండి. ఓకే, తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేసింది. అది కూడా ఎలా ఉండాలంటే 8 to 16 కేటగిరీస్ లాంగ్ అనేది ఉండాలి. దాంట్లో A to Z అనేది సిరీస్ అనేది ఉండాలి. ఓకే, లెటర్ ఉండాలి, నెంబర్ సిరీస్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండేటట్టు చూసుకోండి మీరు. ఓకేనా? తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీకు పే ఆప్షన్ వస్తుంది. పేమెంట్ ఆప్షన్లో మీకు ఈ విధంగా చూపిస్తుంది, అంటే మీరు ఏ దానికి అప్లై చేయాలనుకుంటున్నారు,
ఎస్సిటి పీసీ సివిల్ ఈక్విలెంట్, ఎస్సిటి ఎస్ఐ సివిల్ అండ్ ఈక్విలెంట్, ఎస్సిటి పీసీ టెక్నికల్ అండ్ ఈక్విలెంట్, ఇంకొకటి వచ్చేసి ఎస్సిటి ఎస్ఐ ఎఫ్పిబి. దీనికి ఏ దానికి అప్లై చేయాలనుకుంటారు అనేది మీరు ఇక్కడ టిక్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఎస్సిటి పీసీ సివిల్ వాళ్ళకైతే 1200 రూపీస్. ఓకే, ఎస్సిటి ఎస్ఐ సివిల్ వాళ్ళకైతే 1500. ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ 1200 రూపీస్ ఈజ్ పర్ పోస్ట్. ఓకేనా, దీంట్లో మీరు రెండింటికి సెలెక్ట్ చేసుకుంటే సపరేట్ 1200 అయితే కట్టాల్సి వస్తుంది. ఓకే, ఈ విధంగా ఫీజు అయితే ఉంటుంది. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ మీకు కేటగిరీ వైజ్గా ఉంటుంది కదా, ఆ కేటగిరీ వైజ్గా ఫీజు ఏమైనా ఏది ఉంటే మీకు చేంజెస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ కంటిన్యూ పే అని క్లిక్ చేసేస్తే మీకు అంటే టోటల్ అమౌంట్ చూపిస్తుంది. కంటిన్యూ పే క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ఓకేనా, దీంట్లో వచ్చేసి మీకు క్రెడిట్ కార్డు ద్వారా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, వాలెట్, యూపీఐ. మన యూపీఐ అంటే ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కూడా చేసేయచ్చు. ఓకే, అది చేసేసి మేక్ పేమెంట్ అని కొట్టండి. మేక్ పేమెంట్ అని కొట్టిన తర్వాత మీ పేమెంట్ అనేది కన్ఫర్మేషన్ అయిపోతుంది కదా. దాని తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోగానే మీరు కంటిన్యూ టు అప్లికేషన్ ఫామ్. ఓకే, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా వచ్చిన మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్. మీరు ఏ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ అనేది ఏ భాషలో రాయాలనుకుంటున్నారు. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, ఉర్దూ అయితే ఉర్దూ. ఒకవేళ టెక్నికల్ పేపర్స్ ఉంటాయి కదా, అవి మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. అది మాత్రం క్లియర్గా చూసుకోండి. ఓకేనా, ఫోటో సిగ్నేచర్ కనుక చూసుకుంటే రెండు సేమ్ కంబైన్ ఉండాలండి. ఓకేనా, ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది రెండు కంబైన్డ్గా అప్లోడ్ చేయాలి. అది కూడా ఏ సైజులో 30 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. ఓకే, తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీకు అంటే మీ సర్టిఫికేట్లో ఏదైతే ఉందో అదే డీటెయిల్స్ మళ్ళీ ఇక్కడ సేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఫాదర్ నేమ్, ఓకే, క్యాపిటల్ లెటర్స్లోనే, అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి. మ్యాక్సిమం గవర్నమెంట్ ఎగ్జామ్స్కి మీరు ఒకటి ఫస్ట్ క్యాప్ లెటర్ తర్వాత స్మాల్ లెటర్ అలా వాడకండి ఎప్పుడు కూడా. ఓకేనా, అన్నిటికీ ఏ ఎగ్జామ్కి అప్లై చేసినా కానీ క్యాపిటల్ లెటర్లోనే వాడండి. ఓకే, తర్వాత ఫాదర్ నేమ్ దగ్గర మీ ఫాదర్ ఫుల్ నేమ్ రాయండి. తర్వాత మదర్ దగ్గర మీ మదర్ నేమ్ దగ్గర మీ మదర్ ఫుల్ నేమ్ రాసేసేయండి. జెండర్ అనేది మీ పైన సెలెక్ట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మ్యాండేటరీ అండి. ఓకేనా, ఇది మాత్రం ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే అందరు లింక్ చేసుకోండి. ఓకే, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. ఓకేనా, కమ్యూనిటీ రాసేసి ఇక్కడ మీరు ఏ కేటగిరీ అనేది ఇక్కడ రాసేసేయండి. ఓకే, ఆర్ యూ లోకల్ క్యాండిడేట్ అనేది ఫస్ట్ నుంచే వస్తుంది. ఇఫ్ నో, ఒకవేళ వేరే స్టేట్ అయితే అదర్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ పుట్టుమచ్చలు అంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది 2 బాక్స్లో రాసేసేయండి. మీ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ రాసేసేయండి. ఒకవేళ మీ దగ్గర వేరే మొబైల్ నెంబర్ ఉంటే మీ నెంబర్ ఇవ్వండి, లేదు అంటే మీ పేరెంట్స్ నెంబర్ ఇచ్చేసి. దానికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. మెయిల్ ఐడి కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎస్ఎస్ రోల్ నెంబర్ కూడా మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్లో చేసాం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, తర్వాత మెన్షన్ టు విచ్ డిస్ట్రిక్ట్ యు ఆర్ లోకల్ యాజ్ ఫర్ స్టడీ ఫ్రమ్ 1st to 7th క్లాస్. ఇక్కడ చూడండి మీరు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, 1st నుంచి 7th క్లాస్ ఏ జిల్లాలో అయితే చదివారో దాన్నే మీ లోకల్ డిస్ట్రిక్ట్గా పరిగణిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ క్యాండిడేటు కరీంనగర్లో 1st నుంచి 7th క్లాస్ వరకు చదివారనుకుంటే అతను కరీంనగర్ లోకల్ కిందికే ఇదైపోతాడు, నల్గొండ కిందికి రాడు. అది మాత్రం గుర్తుపెట్టి ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఓకేనా, కాబట్టి మీరు 1st నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడైతే చదివారో అది మాత్రమే లోకల్ డిస్ట్రిక్ట్గా పరిగణిస్తారు. ఓకే, తర్వాత డిస్ట్రిక్ట్ ఇన్ అపియరెన్స్ టెస్ట్, మీరు ఎగ్జామినేషన్ అనేది ఎక్కడ రాయాలనుకుంటున్నారు, ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చేశారు. తర్వాత డిస్ట్రిక్ట్ ఫర్ అపియరెన్స్ టెస్ట్ కూడా. ఓకేనా, ఇది ఎగ్జామినేషన్తో పాటు ఇది టెస్ట్, ఇది కూడా సేమ్ అండి. ఎగ్జామినేషన్లో 2 ఆప్షన్స్ పెట్టుకోవాలి మనం, ఫస్ట్ సెకండ్. ఓకే, మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటారో అక్కడైతే డీటెయిల్స్ ఫిల్ చేసేసేయండి. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ నో అయితే నో అని రాసేసేయండి. ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ అండ్ రిజర్వేషన్ ఆర్ అండర్ హోంగార్డ్, ఒకవేళ హోంగార్డ్గా ఎవరైనా వర్క్ చేసి దీనికి అప్లై చేయాలి అనుకుంటే ఎస్ అని క్లిక్ చేసుకోండి. ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ వాళ్ళకి 34 years వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కదా. మీరు అప్లై చేయాలనుకుంటే ఒకవేళ 34 దాటింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 32 కదా, మెయిన్ అయితే 32, దానికి ఎక్స్టెండ్గా తీసుకోవాలనుకుంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది క్లిక్ చేసుకోండి. ఓకే, తర్వాత మీ అడ్రస్ అండి. ఇక్కడ అడ్రస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఏదైనా కమ్యూనికేషన్స్ రావాలనుకుంటే మనకి ఇక్కడికే పంపిస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే, కాబట్టి అడ్రస్ ఇక్కడ మీ నేము, కేర్ ఆఫ్, మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ, తర్వాత హౌస్ నెంబరు, కాలనీ, విలేజ్, టౌన్, సిటీ, డిస్టిక్, ఏ డిస్టిక్, మండలు, పిన్ కోడ్. తర్వాత ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ అని క్లిక్ చేసేసేయండి. ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పాపప్ వస్తుందండి. డియర్ క్యాండిడేట్ ప్లీజ్ వెరిఫై ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ది అప్లికేషన్ ఫ్రమ్
బిఫోర్ సబ్మిషన్. వన్స్ సబ్మిటెడ్ నో మాడిఫికేషన్ విల్ బి అలౌడ్. అంటే మీరు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. చూసుకోండి ఒకసారి, ఓకేనా. ఎందుకంటే ఒకసారి అది కరెక్ట్ చేసిన తర్వాత మాడిఫై చేయడానికి అయితే అవకాశం లేదు అని చెప్పేసి క్లియర్గా చూపిస్తుంది. మీరు అవసరమైతే 1-2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఓకేని క్లిక్ చేసేసేయండి. ఓకేని క్లిక్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఫైనల్గా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వస్తుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ SST ఎస్ఐకి అయితే ఏముంటుంది, గ్రాడ్యుయేషన్ అనేది ఉంటుంది, ఓకేనా. తర్వాత పీసీకి అయితే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది, అంటే 10+2. ఈ విధంగా మీరు ఏ దానికైతే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ క్లిక్ చేసి ఓకే. తర్వాత కింద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ క్యాండిడేట్స్ షుడ్ కేర్ఫుల్లీ రీడ్ ద ఇన్స్ట్రక్షన్ ప్రొవైడెడ్ ద రిలవెంట్ నోటిఫికేషన్. అంటే మీ నోటిఫికేషన్లో అన్ని డీటెయిల్స్ చదివారా లేదా అనేది దానికి ఉంటుంది, దాన్ని టిక్ చేసేసింది. తర్వాత క్యాండిడేట్ హూ ఆర్ నాట్ లోకల్ క్యాండిడేట్ తెలంగాణ బి రిలేటెడ్ ఓజీ క్యాండిడేట్ ఇన్స్పెక్ట్స్ దేర్ కమ్యూనిటీ. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ క్యాండిడేట్స్ కాదు, తెలంగాణ లోకల్ కాకుండా వేరే స్టేట్ కనుక ఉంటే మీకు ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్ అనేది ఇస్తారు, ఓకే. అది తర్వాత ది కమ్యూనిటీ డీటెయిల్స్ ఫర్నిష్డ్ ఎబో కెన్ నాట్ బి చేంజ్డ్. మీ డీటెయిల్స్ అనేది కమ్యూనిటీ అంటే కేటగిరీ ఉన్నారు కదా, మీరు కేటగిరీ తర్వాత చేంజ్ చేయడానికి అవకాశం అయితే లేదు అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసేసి ఇలా అన్ని విధాలుగా అన్నిటికీ టిక్ చేసేసి సబ్మిట్ కొట్టగానే మీకు నెక్స్ట్ ఆప్షన్ అనేది ఈ విధంగా వస్తుంది, ఓకేనా. డియర్ క్యాండిడేట్ ప్లీజ్ వెరిఫై యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అది క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ క్లిక్ చేయాలి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది, ఓకేనా. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఓకేని సబ్మిట్ చేయగానే అప్లికేషన్ ఫామ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, సబ్మిటెడ్ కాదండి, సేవ్డ్, ఓకేనా. తర్వాత కంప్లీట్ ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ బై క్లికింగ్ వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ బటన్, ఓకే. ఈ గ్రీన్ కలర్ అవుపిస్తుంది కదా, ఈ గ్రీన్ కలర్ బటన్ మీద మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్షన్ అనేది మనకి ఈ విధంగా వస్తుందండి, ఓకేనా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనం అన్ని డీటెయిల్స్ అన్ని క్లిక్ చేసుకుని మీరు ముందే ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ అనే ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటేనే మీకు ఈజీ అవుతుంది, ఓకేనా. మీకు ఈ విధంగా దీన్ని క్లిక్ చేయగానే ఈ గ్రీన్ కలర్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా QR కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ QR కోడ్ని మీ మొబైల్ నుంచి స్కాన్ చేస్తే మనకు ఆప్షన్ అనేది ఈ విధంగా చూపిస్తుంది, ఓకేనా. ఈ విధంగా స్కాన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అవ్వగానే మీరు ఏం చేయాలంటే డీటెయిల్స్ మీ యొక్క అప్రూవ్ బటన్ ఉంటుంది కదా, ఆ యాప్ని క్లిక్ చేసి ఈ విధంగా రెసిడెన్షియల్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కంటిన్యూ టు ఫేస్ వెరిఫికేషన్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఫేస్ ఇక్కడ ఏదైతే రౌండ్గా ఉంటుందో దాంట్లో వరకు మీ ఫేస్ పెట్టేసి క్లిక్ అని చెప్పేసిండు. అంటే ఐస్ అనేది బ్లింక్ చేయాలి, ఒక 2 times ఐస్ బ్లింక్ చేస్తే ఆటోమేటిక్గా ఆధార్ సేవ్డ్ ఇది అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది, ఓకే. అది ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, క్లిక్ ద బటన్ క్లిక్ హియర్ వన్స్ మెసేజ్ ఆధార్ సేవ్డ్ సక్సెస్ఫుల్ డిస్ప్లే ఇన్ ది ఆధార్ యాప్ ఆన్ ది స్క్రీన్. ఇక్కడ ఇది క్లిక్ చేసి క్లిక్ హియర్ అని కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది, ఓకేనా. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని ఓకే అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయిపోతుంది, ఓకే. క్లిక్ బటన్ ద డౌన్లోడ్ ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. మీరు ఏదైతే చేశారో అప్లికేషన్ పెట్టారో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చేస్తుంది. ఇదండి ప్రాసెస్. ఈ వీడియోని చాలా జాగ్రత్తగా, అంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేయకుండా చాలా జాగ్రత్తగా అయితే చేసేసేయండి, ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అండి ఇది, ఓకేనా. ఎందుకంటే మీరు అప్లికేషన్ ఫామ్ అంటే ఇక్కడ నుంచే ఎండ్ అయిపోయిందని చెప్పేసి అనుకుంటారు చాలామంది. కాదండి, ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఓకే. కాబట్టి చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.